ప్రియమైన మన రత్నం స్కూల్లో చదివే బాలబాలికలకు 4వ తరగతి నుంచి ఉన్నారు కదా, అందరికీ శుభాశిష్యులు. రెస్పాన్స్ కాండి, అందరికి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నేను ఈ అర్బన్ మండలానికి మండల విద్యాశాఖ అధికారి పనిచేస్తున్నాను. మీతో 2 minutes ఈ ప్లాన్స్ గురించి షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల జన్మదినోత్సవం. ఒక ఆయన ప్రముఖ శాస్త్రవేత్త కె రాధాకృష్ణన్. ఆయన ఇతర దేశాలకు కూడా 8 దేశాలకి ఉపగ్రహాలని మన ఇస్రో నుంచి పంపించారు. ఆయనకు ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. అటువంటి గొప్ప శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే, ఇంకొక వ్యక్తి ప్రముఖ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్. ఈరోజు ఇంకొక పేరు, ఆయన పుట్టినరోజును ఏమంటారా, ఆయన పుట్టినరోజుని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. మీ స్కూల్లో జరిపారో లేదా తెలియదు, కానీ ఆయన అన్ని అద్భుతాలు చేశాడు. ఒంటరిగా ఒక్క వ్యక్తే దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు. ఆయన గురించి కూడా తెలుసుకోవాలి. తర్వాత పిల్లలందరూ ఎప్పుడు చదువు అని ఇంట్లో కానీ బయట కానీ స్కూల్లో కానీ ఎప్పుడు చదువు గురించే మిమ్మల్ని బాగా ఫోర్స్ చేస్తుంటారు. కానీ మీకు అవగాహన కలిగి ఇష్టం ఏర్పడితేనే చదువుతారు, లేకపోతే 10వ తరగతి వచ్చేదాకా అట్టే నడుస్తూ ఉంటారు. 10th క్లాస్ పబ్లిక్ కాబట్టి అప్పుడు కళ్ళు తెరుస్తారు, అప్పుడు దాకా టైం పాస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం ముఖ్యంరా. చదువు ఒక్కటే కాదు, ప్రపంచంలో ఎన్నో ఉండే తెలియని విషయాలు, అవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎన్ని రకాల పనులు ఉన్నాయో, మీ ఇంట్లో అమ్మా నాయనకు నీకు రాని పనులు ఏదైనా ఉంటే నువ్వు నేర్చుకోవాలి. అవి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం నుండి ఆనందాన్ని పొందాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎంతమంది బాగా చెమటలు పట్టేటట్టు రోజు ఆటలు ఆడతారు? చెప్పండి, చేతులు ఎత్తండి. బట్టలు తడిసిపోయేటట్టు ఆటలు ఆడతారా? మీ బట్టలన్నీ తడిసిపోవాలి, ఆ విధంగా ఆటలు ఆడతారా? అలా ఆడితేనే మీకు వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. కనీసం ఒక అరగంట అయినా బాగా చెమటలు పట్టేటట్టు ఆటలు ఆడాలి. స్కిప్పింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, మీ ఇష్టం. మొత్తం మీద బట్టలు బాగా తడిసిపోవాలి, ఆ విధంగా ఆటలు ఆడాలి. ఉమ్మదం వలన బట్టలు తడిసిపోవడం కాదు, గాలి ఆడక రూమ్లలో ఉమ్మదానికి బట్టలు తడిసిపోతాయి, ఆ తడిసిపోవడం కాదు. ఆటలు ఆడితే తడిసిపోవాలి. ఆ విధంగా చేస్తే మీకు వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. అది ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యం కోసం ఆటల మీద ఆసక్తి చూపాలి. అలాగని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆటలు ఆడితే మీరు దేనికి పని రాకుండా పోతారు. టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, సరేనా? ఇప్పుడు ఏమేమి చెప్పాను? ఒక అంతరిక్ష శాస్త్రవేత్త కె రాధాకృష్ణన్ జన్మదినోత్సవం కాబట్టి ఆయన గురించి చెప్పాను. రెండో వ్యక్తి హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ గారి గురించి చెప్పాను. తర్వాత మీరేం చేయాలి? టైం మేనేజ్మెంట్తో అన్నిటికీ ఇంపార్టెన్స్ చేయాలి. ముఖ్యంగా చదువుతో పాటు మీరు ఫిజికల్ ఫిట్నెస్ కోసం తప్పనిసరిగా బట్టలు ధరిసేటట్టు
ఏదో ఒక ఎక్సర్సైజ్ బాగా చేయాలి. అలాగే తెలియని విషయాలు, కొత్త విషయాలన్నీ నేర్చుకుంటూ ఉండాలి. చదువు ఒక్కటే కాదు, చదువు పాటు అన్ని విద్యలు ఎన్ని నేర్చుకోగలిగితే అన్ని నేర్చుకోవాలి. సరేనా? తర్వాత అసలు విషయంలోకి వస్తే, ఇప్పుడు నేను వచ్చింది మొక్కలను ఎందుకు మనం పెంచాలి. మా చిన్నప్పుడు మంచి నీళ్లు శుభ్రంగా ఉండేది. మేము ఈరోజు ప్లాస్టిక్ క్యాన్లలో తెచ్చుకొని ఆరో ప్లాంట్ల నుంచి నీళ్లు తెచ్చుకొని తాగుతామని మేము ఊహించలే. మన ఇళ్లలో ఉండే బావులు, బోర్లలో, కుళాయిల్లో నీళ్లు తాగుతామని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది? ప్రపంచమంతా ఏమో కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో ముఖ్యంగా నీటి కాలుష్యం బాగా పెరిగింది. కాబట్టి నీటిని శుభ్రపరచుకోకుండా తాగే పరిస్థితుల్లో మనం లేవు. అవునా కదా? మేము చిన్నప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి ఇంట్లో నీటిని శుభ్రం చేస్తే ఒక యంత్రం పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి ఇంట్లో ఉందా లేదా? ప్రతి స్కూల్లో ఉందా లేదా ఆరో ప్లాంట్? ఎస్ ఆర్ నో? ఎవరైనా